పాడి గేదెపై అత్యాచారం చేశారు దుర్మార్గులు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారం మండలం తోకలపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రివేళ పశువుల కొట్టంలో ఉన్న గేదె వద్దకు వచ్చి దాన్ని పడగొట్టి కదలకుండా కాళ్లను పగ్గంతో బంధించి బలవంతంగా మానభంగం చేశారని చెబుతున్నారు రైతు సీతారామయ్య. లైంగిక దాడి సమయంలో గేదె ప్రతిఘటించడంతో ఏర్పడిన గాయాలను, గోరు ఘాట్లను పోలీసులకు, మీడియాకు చూపించారాయన. ఇప్పటికే మైనర్ బాలికలపై అత్యాచార ఘటనలు ఆంధ్రప్రదేశ్లో ఆందోళన కలిగిస్తుండగా గేదెపై అత్యాచారం ఘటన సంచలనం రేపుతోంది. 3వ తారీఖు నైట్ అండి, తెల్లవారుజామున లచ్చివరం అనగా 3వ తారీఖు నైట్ నేను పాలు గట్టి తీసుకుని గేదెని లోపల కట్టి మేత గట్ట వేసేసి కట్టేసి వెళ్ళిపోయండి. తెల్లారి లచ్చివరం అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకొని వచ్చేటప్పటికి గేదెని మానభంగం ఏ రోడ్డు పక్క నుంచి పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా పాకలను బయటికి తీసుకొస్తుంటే గేదె నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి, పశువుల దాటగారికి ఫోన్ చేసి ఆయన రప్పించి 4 ఇండేసి చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు, పడగొట్టేశారు. వేరే ఎత్తులు మీకు తెల్లలేదండి, నాకు తెలియదు, నాకేమీ తెలియదండి, ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వదిలించేయమన్నాను. దాటగారు 5 రోజులు ఇండేషన్ చేసి ఇంక అంతకంటే ఎక్కువ చేస్తే మళ్ళీ పాలు ఉండవు, మీరు మాటేరు వెళ్ళి మాటేరు దాటగానే సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు. నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి. తర్వాత మా అబ్బాయి ఎవరు బేవారం ఉంటే ఆడు కౌరంపి 2 రోజులకి ఖాళీ లేక 2 రోజులకి వచ్చారండి. ఆదివారం నా స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆదివారం వారం అయిపోయింది, నాకు ఎటువంటి సందర్భం అందలేదు. అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీట గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను. కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను, దాన్ని నేను పంపిస్తాను, పశువుల దాటగానికి ఈ టీవీ నాటి పంపిస్తాను, తర్వాత నేను ఏం చేయాలని చెప్తానని కలెక్టర్ గారు.